మీ3 ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ మల్లెల స్వప్నకుమారి. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుతం మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏమిటి మేడం? 27 సంవత్సరాలుగా పాల్వంచకు మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడింది. 27 సంవత్సరాల పాటు డివిజన్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది. పట్టించుకున్న నాదుడు లేడు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అంటే ఎన్నికల సమయంలో కూడా నా డివిజన్లో ఉన్నటువంటి ప్రచార పర్వంలో భాగంలోనే నా డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ డివిజన్లో ప్రధానంగా ఒక పెద్ద కాలువ ఉంది. మ్యాక్సిమం ఒక 550 అడుగులు ఉంటుంది కాలువ. దాంట్లో చెత్త బాగా పేరుకుపోయింది. అదొకటి. డ్రైనేజీ సమస్యలు బాగున్నాయి, రోడ్డు సమస్యలు బాగున్నాయి, వాటర్ సమస్య కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలు. అంతేకాకుండా ఈ డివిజన్ మార్కెట్ ఏరియాలో ఉండటం వలన ట్రాఫిక్ సమస్య కూడా బాగా, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలే డివిజన్. ప్రభుత్వం నుంచి మీ డివిజన్కు ఎలాంటి సహకారం లభిస్తుంది మేడం? మా డివిజన్ వరకు మాత్రం మేము అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయాలు అనేవి ఎలక్షన్స్ వరకు మాత్రం. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత మాకు అందరి సహకారం కావాలి. మేము అందరినీ కలుపుకొని పోతాం. డివిజన్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని డివిజన్ అభివృద్ధి దిశలో ప్రయత్నిస్తాం. మీ ప్రత్యర్థులు మీపై చేస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి మేడం? ఇంత మట్టుకైతే నా ప్రత్యర్థులు నా మీద విమర్శన చేసినట్లయితే నా దృష్టికి రాలేదు. ఏమైనా వచ్చినట్లయితే మీ ద్వారా నాకు తెలియజేస్తే దాన్ని సరిదిద్దడానికి, సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంతవరకైతే నా మీద అయితే ఎటువంటి విమర్శలు లేవు, వచ్చే విధంగా ఉండను. అందరినీ కలుపుకొని నా డివిజన్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మీరిచ్చే హామీలు ఏమిటి? ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి కదా ఎన్నికలు. 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మా ప్రభుత్వం వస్తే ఈ డివిజన్ను నేను ఆదర్శవంతమైనటువంటి డివిజన్గా, మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. మీ డివిజన్లో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏమిటి? మేడం, అంతకుముందు కూడా మీకు నేను ఒకటే చెప్పాను. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి కేవలం 4 నెలలే. మనం కూడా అది ఏ ప్రభుత్వమైనా సరే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అధికార ప్రభుత్వానికి కూడా మేము కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మా డివిజన్కి నిధులు కేటాయించకపోతే అవసరమైతే పోరాటాలు చేస్తాం, నిధులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా డివిజన్ అభివృద్ధికి మాత్రం నేను కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా చేస్తాను. రాజకీయాల్లో మహిళలకు ఇప్పటికీ సమాన గౌరవం దక్కుతుందా మేడం? సమాన గౌరవం తగ్గుతుందా అంటే తగ్గట్లేదు, ఇంకా దక్కట్లేదు. ఎప్పటికీ కూడా మహిళల్ని వెనక దొక్కాలనే చూస్తారు. ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కూడా వెనక్కి లాగాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేమేంటంటే చొచ్చుకొని పోయి, మేము ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే చొచ్చుకొని పోయే మనస్తత్వం ఉండాలి. అంటే పోరాటాలు చేసేటటువంటి నేపథ్యం ఉండాలి. అప్పుడు మాత్రమే మేము ఈ రాజకీయాల్లో మేము నిలదొక్కగలుగుతాం. 37వ డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా చేయడానికి ముఖ్యంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 37వ డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనలోనే ఉన్నాము. ప్రతి రోడ్డు నిర్మాణం జరగాలి, ప్రతి డ్రైనేజ్ నిర్మాణం జరగాలి, వీధి దీపాలు చక్కగా ఉండాలి. నా డివిజన్లో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కూడా జరగాలి. ప్రస్తుతం నా డివిజన్లో మసీదు ఉంది, చర్చి ఉంది, రామాలయం ఉంది. మార్కెట్లో రామాలయం భజన మందిరం ఉండటం వలన ఇంత మటుకు రామాలయానికి కమిటీ లేదు. గత 2 సంవత్సరాల నుంచి కమిటీ లేదు. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత కమిటీ వాళ్ళతో కూర్చొని చర్చించి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం జరిగితే గుడి అభివృద్ధికి పాటుపడుతుంది. మార్కెట్ కూడా కొంత అంటే గుడికి ఆదాయం వస్తుంది, మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో, ఈ రామాలయం విషయంలో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి
నేను ఎమ్మెల్యే గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన అతి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ రామాలయం భజన మందిరం ఎదురుగా 2 బొక్కలు ఉన్నాయి. వాటి యొక్క దారి చాలా చిన్నదిగా ఉంది. యాక్చువల్గా గతంలో మార్కెట్ అభివృద్ధి అంటే కేటీపీఎస్ మీద ఆధారపడి ఉండేది. 2500 మంది 3,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ మీదనే యాక్చువల్గా మార్కెట్ అయినా సరే పాల్వంచ డివిజన్ అభివృద్ధి అయినా ఆధారపడి ఉండేది. ఇప్పటికీ కూడా మనం ఏమంటున్నామంటే ఇప్పటికీ కూడా ఏదో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ వచ్చింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పటికీ కాలనీలో 400 క్వార్టర్స్ ఏమో కడుతున్నారు. ఆ క్వార్టర్స్ అయిపోయి అలాట్మెంట్ అయిన తర్వాత ఈ 2 బొక్కలు ఏదైతే ఉందో అంతకు ముందే ఈ 2 బొక్కల ఏదైతే ఉందో ఆ దారిని కొంచెం వెడల్పు చేస్తే వచ్చిపోయేటటువంటి రాకపోకలు పెరిగితే మార్కెట్ అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా V3 ద్వారా నేను ఎమ్మెల్యే గారికి కానీ మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే యాక్చువల్గా ఆ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి అన్నారు. ఇది మన బస్ స్టాండ్ నుంచి బొల్లరగూడెం వరకు 80 ఫీట్స్ రోడ్ ఏదో శాంక్షన్ అయిందని చెప్పి విన్నాను. ఆ భాగంలోనే ఈ 2 బొక్కలన్నీ కూడా కొంచెం వెడల్పు చేస్తే రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, ప్లస్ అదే రూట్లో మనకి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ జీవన విధానాన్ని మనం ఇబ్బంది కలగకుండా కూడా ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏమిటి? నా డివిజన్ ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే, డివిజన్ అభివృద్ధి చెందాలన్నా కార్పొరేటర్గా నా ఒక్కదాని వల్ల కాదు, నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. ప్రజల సహాయ సహకారాలు అనేవి నాకు అందించాలి. నా డివిజన్లో నా ప్రజలైతే నాకు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. అంతేకాకుండా నేను మీ V3 ఛానల్ ద్వారా నేను నా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతిరోజు కూడా డివిజన్లో అంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతిరోజు ట్రాక్టర్ వస్తుంది, స్వచ్ఛ ఆటో వస్తుంది. దయచేసి నేనేమంటున్నానంటే అందరూ కూడా స్వచ్ఛ ట్రాక్టర్ వచ్చినప్పుడు మాత్రమే మీరు చెత్తని ట్రాక్టర్లలో వేయాలి. చెత్త ట్రాక్టర్ రాకపోతే మాత్రం కార్పొరేటర్గా మీకు 24/7 నేను అందుబాటులో ఉంటాను. నాకు ఫోన్ చేయొచ్చు, నేను ఎమ్మటే మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మనం ఆ నియమాలు పాటించకపోతే అంటే మనలో మార్పు రాకపోతే డివిజన్లో చెత్త పెరిగిపోతుంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దోమలు ప్రబలుతాయి. తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు బారిన పడతారు. కాబట్టి ఇటువంటివి కూడా రాకుండా ఏంటంటే మనలో మార్పు వస్తే ఇటువంటి వాటిని మనం దూరం చేయగలుగుతాము. మన డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం. వచ్చే ఏడాదిలో ముఖ్యంగా మీరు పూర్తి చేయాలనుకున్న 3 పనులు ఏమిటి మేడం? నా డివిజన్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో పెద్ద కాలువ ఉన్నది. ఆ కాలువకు నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి నాకు హామీలు ఇవ్వడం కూడా జరిగింది. మొట్టమొదటిగా నేను చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ కాలువను నిర్మించటం. యాక్చువల్గా కాలువ దగ్గరికి పోతే నాకు ఏంటంటే ఎలక్షన్స్లో వాళ్ళ ప్రత్యక్షంగా చూపించారు. ఒక ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు 7 పిలిచారు. 7 పిలిస్తే భయంకరమైనటువంటి దోమలు. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్యని వాళ్ళ మాటల ద్వారా చూపించకుండా నాకు చేతల ద్వారా చూపించారు. కాబట్టి నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఫస్ట్ నా డివిజన్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఆ కాలువ నిర్మాణం చేపట్టడమే నా ముఖ్య ఉద్దేశం. తర్వాత ఉన్నటువంటి డ్రైనేజీల సమస్య చాలా ఉంది. కల్వర్టులు కుంగిపోయి ఉన్నాయి. 3-4 కల్వర్టులు ఉన్నాయి నా డివిజన్లో, అవి కుంగిపోయి ఉన్నాయి. వాటిని నిర్మించాలి, రోడ్లు కూడా వేయించాలి. ఇవి నా ముఖ్య పని. చివరిగా V3 న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ సందేశం ఏమిటి? V3 న్యూస్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ డివిజన్లో ఉన్నవారందరూ నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. వారు ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. మేడంకి ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 3 సార్లు మేడం గారు కదా, మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నామని ఫీలింగ్తో ఎవరన్నా ఉండి
ఒకవేళ నాకు చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే V3 అంటే మీ దృష్టికి వచ్చిన V3 ఛానల్ దృష్టికి వచ్చినా కానీ అది ఎటువంటి సమస్య అయినా సరే మీరు కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను 100కు 100% కూడా పరిష్కరిస్తానని చెప్పేసి V3 ద్వారా నేను డివిజన్ ప్రజలకు తెలియజేస్తాను. 35 సంవత్సరాల నుంచి మీ కుటుంబం రాజకీయాల్లోనే ఉన్నారని చెప్పారు కదా, మీరు పదవులు ఏమైనా ఆశించారా ఇంతకు ముందు ఏమైనా? 35 సంవత్సరాల నుంచి వాస్తవంగా మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కానీ మేము పార్టీ పదవులు అనుభవించామే కానీ అధికారిక పదవులు అయితే ఇంత మటుకు మేము అనుభవించినటువంటి సందర్భాలు లేవు. ఏ పార్టీలో ఉన్నా మేమైతే పార్టీ కోసం 100కు 100% పార్టీ అభివృద్ధికి మేమైతే దోహదం చేశాము. మేము ఎలాంటి అధికారిక పదవులు పార్టీ నుంచి ఆశించలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మా కుటుంబం ఎక్కడికి పిలిచినా ఎటువంటి ఇన్ఛార్జి పదవులు ఇచ్చినా కానీ అక్కడ మేము నిర్వహించినటువంటి అంటే మాకు ఇచ్చినటువంటి బాధ్యతను 100కు 100% మేము నిర్వహించాం. మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఇల్లెందు సింగరేణి ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ ఏ ఎలక్షన్స్ జరిగినా ఏదో ఒక చోట ఇన్ఛార్జిగా మొన్న గత ఎలక్షన్స్లో కూడా భద్రాచలం ఇన్ఛార్జి అంటే టౌన్ ఇన్ఛార్జిగా వేశారు. అక్కడ కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో 5 నియోజకవర్గాలు ఉన్నా కూడా భద్రాద్రిని మాత్రం మేము గెలిపించుకొని రావడం జరిగింది. అంటే ఎక్కడ మాకు ఎటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినా కూడా మేము మా పార్టీని అభివృద్ధి దిశలో ప్రయాణించే దిశలోనే మేము కొనసాగాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మా V3 న్యూస్ ఛానల్ కోసం కేటాయించి ఇంతవరకు వచ్చి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.